రామయ్యకి ఒకే ఒక కూతురు లలిత. అల్లుడు గోపాలమంటే బాగా చదువుకున్నాడు. కాని అతని అసలు స్పెషాలిటీ ఏమిటంటే ఖర్చు చేయడమంటే ప్రాణం పోయినట్టు. పెళ్ళయ్యాక మొదటిసారి అల్లుడు ఇంటికి వస్తున్నాడని రామయ్యగారు పెద్దగా ఏర్పాట్లు చేశారు. బిర్యానీ, పాయసం, అరటికాయ వేపుడు అన్నీ రెడీ. అల్లుడొచ్చాడు. తిన్నాడు. బాగా తిన్నాడు. తర్వాతేమన్నాడంటే, మామయ్యగారు, ఇంత ఖర్చెందుకు? నేను టీ తాగినా సరిపోతుంది కదా. రామయ్య మనసులో అయ్యో, తిన్నాక ఈ డైలాగేంటి? మరుసటి రోజు మార్కెట్కి వెళ్లారు ఇద్దరు. అల్లుడు, ఈ కూరగాయలు కొనుక్కుందాం. అయ్యో మామయ్య, ఇవి ఇంట్లో ఉన్నాయేమో చూసి కొందాం, లేకపోతే డబ్బులు వృధా అవుతాయి. ఇంటికి వచ్చాక లలిత అడిగింది. ఏమీ కొనలేదా? అల్లుడు గర్వంగా నేను డబ్బులు సేవ్ చేశాను అని అంటాడు. డబ్బులు సేవ్ చేయడం మంచిదే, కాని బంధాలు సేవ్ చేయకపోతే డబ్బులున్నా ఉపయోగం లేదు. ఆ మాట అల్లుడి గుండెల్లో బాగా తగిలింది. ఈసారి మావయ్య ఇంటికి వెళ్ళేప్పుడు స్వయంగా మిఠాయిల బాక్స్ తెచ్చాడు. రామయ్య నవ్వుతూ, ఇదే మార్పు అంటే